మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయకుని పండుగ అంటేనే ప్రతి గల్లీలో ప్రతి మండపంలో చిన్నపిల్లలు పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ పండుగ కోసం ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ విగ్రహాల సంబంధించినటువంటి చూస్తూ ఉంటే వెరైటీ గణేష్లు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వెరైటీ గణేష్ల హవా అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి భువనగిరిలోని బహార్పేటలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని చూస్తుంటే మాత్రం అందరినీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఎందుకు అంటే ఇలా దాదాపుగా 49 సంవత్సరాల నుండి ఈ గణనాథుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులు చూస్తూ ఉంటే ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక వెరైటీగా గణేషుని చూపించాలనే ఉద్దేశంతో ఈ యూత్ కష్టపడుతుంది. ఈ యూత్ చేస్తున్నటువంటి దానికి సుమన్ టీవీ కూడా అభినందనలు తెలుపుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడ మొత్తం 30,000 రూపాయలతో దాదాపుగా గణేషుని మొత్తం అలంకరించారు. ఈ గణేషుని చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్క భక్తుని కూడా ఇక్కడి నుంచి ఇక్కడనే ఉండి ఈ దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆలోచన కలిగే విధంగా వీళ్ళు తయారు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. చూస్తున్నారు కదండి, ప్రతిదీ ₹1, ₹2, ₹5, ₹10 కాయిన్స్తో మొత్తాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఇది తయారు చేయడానికి కూడా దాదాపుగా 10 రోజుల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా భక్తులు ఇచ్చే కాయిన్స్ని కూడా దీనికి వాళ్ళు భక్తితో ఉండాలనే ఉద్దేశంతో ఈ కాయిన్స్ ను అతికించడం కూడా జరిగింది. ఇది చూస్తుంటే మాత్రం ఒక అద్దాల మేడలాగా కనిపిస్తుంది. ఈ గణనాథుని దాదాపుగా అంటే ఈ భువనగిరిలో ఉన్న ప్రజలు ఒకసారి వచ్చి దర్శించుకుంటే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళొద్దు, మేము ప్రతిరోజు రావాలనే ఉద్దేశం కలుగుతుంది. ఈ భక్తులకు కనువిందుగా కనిపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గణనాథుని తయారు చేశామని చెప్పేసి ఈ యూత్ అసోసియేషన్ చెప్తూ ఉన్నారు. ఈ కాయిన్స్ తో అతికించినటువంటి గణనాథుని దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ ఈ గణనాథుని తయారు చేయడానికి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పేసి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రంగా చంద్రయ్య, బార్పేట్ భువనగిరి. గత 49 సంవత్సరాల నుంచి సర్దార్ సిద్ధ యూత్ వాళ్ళు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణలో భువనగిరిలో ఎక్కడ కూడా చేయనటువంటి విధంగా ఇక్కడ చేసి ప్రజలందరినీ కూడా ఆకర్షితం చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిలుస్తారు. రాత్రి పూట సాయంకాలం పూట భజనలు భక్తితో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు గణనాథుని ఇట్లా వెరైటీగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ భక్తులు కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారా సార్? అవునండి, ఇక్కడ మన భువనగిరి మొత్తంలో భువనగిరి నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి సర్దార్ సిద్ధకు ఒక టైం కేటాయించుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అనేటువంటిది వీళ్ళు కల్పిస్తున్నారు కనుక చూద్దామనేటువంటి ఒక కోరిక ప్రజల లోపల ఉంది కనుక తప్పకుండా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తులన్నీ దర్శనం చేసుకొని వాళ్ళు తీర్పు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ యూత్ అసోసియేషన్ ఇప్పుడు ఇలా వెరైటీగా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇక్కడ యూత్ వాళ్ళు ఏంటంటే ఒక రకం ప్రత్యేకమైన ఆకర్షణ అలంకరణ చేస్తే బాగుంటుంది అని ఒకటి అందరికి కూడా ఆ యూత్ వాళ్ళకి కలిగింది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా తప్పకుండా ఒక ప్రత్యేక అలంకరణ నిర్వహించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అనమాట. శ్రీ గణేష్, నా పేరు కాలేరు లక్ష్మణరావు. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ బార్పేట్ భువనగిరిది. ప్రతి సంవత్సరం పర్యావరణం కాపాడుతూ ప్రజలకు మేము ఏదన్నా మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ ను కార్యరూపం దాల్చడానికి ఇక్కడ మేము గణపతిని వినాయకుని పెడతాం. ప్రతి సంవత్సరం గతంలో కూడా 9 నవరాత్రులు 9 గణపతులు పెట్టాం. అలాగే పప్పులతోని, ఒకసారి బాదంతోని, మరొకసారి రుద్రాక్షలతోని, ఒకసారి నవధాన్యాలతోని, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ. కరోనా పీరియడ్లో రుద్రాక్షలతో చేసి ప్రజలకందరికి పంచాం. తీసుకున్న రుద్రాక్ష రోజు నీళ్ళల్లో వేసుకొని కరోనా తగ్గిందని కూడా చాలా మంది మాకు చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా లక్ష్మీ గణపతి రూపంలో ఈ గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. కావున ప్రజలందరూ ఇది నిమజ్జనం చేయకుండా మన దగ్గరనే ఉండి ప్రతి ఒక్క భక్తునికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ గణపతి నుంచి ₹1, ₹2, ₹11 అనేది ఇద్దామని మా సంకల్పం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా
సుఖ సంతోషాలతో ఉండాలన్నదే మా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ సంకల్పం. అంటే ఇప్పుడు గణనాథుడికి ఉన్నటువంటి రూపాయల్ని భక్తులకే పనిచేసే పంచుదామని చివరి నిమజ్జనం రోజు రోజు భక్తులకి అందరికి పంచాలని మా కోరిక. అంటే అందరి ఆర్థికంగా మంచిగా ఉండాలి, వ్యాపారాలు ఉండాలనే ఉద్దేశంతో దీనికి అలంకరించారు. ఆ డబ్బుల్ని మళ్ళీ భక్తులకి సమర్పిద్దామని మా ఆలోచన. మా యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు. అలాగే అందరికి పంచుదామని అంటున్నారు. ఇక్కడ సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ అనేది ఓన్లీ ఎక్కడ చూసినా గణపతి దగ్గర జెంట్స్ కానీ అంటే యూత్ అసోసియేషన్ ఉంటారు. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న మా గల్లీ వాతావరణానికి ఫ్యామిలీ పిల్లలు అందరితో వచ్చారు. రోజు ఉదయం సాయంకాలం బ్రహ్మాండమైన పూజలు జరుపుకుంటాం. అలాగే 9 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. వివిధ ఈ గణపతి నవరాత్రులే అని కాకుండా వివిధ సాంఘిక కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. మా గల్లీలో ఉన్న ఒక పురాతనమైన ఆలయాన్ని, పోచమ్మ గుడి ఉండే ఆలయాన్ని కూడా ఈ సంవత్సరమే మేము నిర్మించుకున్నాం. అలాగే మేము కలిసి కట్టుగా ఉండి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ మేము కలిసిమెలిసి ఉంటున్నాం. ఇంత మంచి అలంకరణ మాకు రావడానికి మాకు ఎల్లవేళ సహకరిస్తున్న మా గురుస్వామి రాచల్ల రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు నాగరాజు, నేను సర్దార్ సిద్ధార్థ సభ్యుణ్ణి. మా గణేషుని యొక్క స్పెషల్ ఏంటంటే మా దగ్గర ఈ 9 రోజులు ఎవ్వరు నాన్ వెజ్ తినరు, తాగుడు ఉండదు, చిల్లర డీజేలు డ్యాన్సులు అలాంటివి ఉండేవి. ఓన్లీ భజన కార్యక్రమం. మేము ప్రతిసారి ఏది చేసినా ఒక పద్ధతి రూట్ మ్యాప్ లెక్క తయారు చేసుకున్నాం. ఆ రూట్ మ్యాప్ మాకు పెద్దలు ఇచ్చిన దీవెనార్థతోటి ఆ పెద్దలను చూసుకొని వాళ్ళ విధిగానే మారాం. ఈసారి ఇది చెయ్యాలని కోరికతోటి తపనతోటి లక్ష్మీ గణపతిని నిర్వహించినాం. ఈ పైసలన్నీ ప్రతి భక్తునికి లాస్ట్ రోజు వచ్చిన వాళ్ళని ఎవరిని వెళ్ళగొట్టకుండా భక్తుల ఇళ్ళలు ఇస్తే వాళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళలో కూడా సుఖ సంతోషాలతోటి లక్ష్మీదేవి కరుణిస్తుందని భావించి ఈ ఉద్దేశంతో ఈ సిద్ధాంతం తీసుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నేను బాణాల ఆంజనేయులు. గత 49 సంవత్సరాల నుంచి వినాయకుని నిమజ్జనం కానీ అన్నదానం కానీ విశిష్టత కలిగినటువంటి గణేష్ మహారాజు. తర్వాత వీడుకోలు రోజు మాత్రము చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒకటే డ్రెస్ కోడ్ తోటి అంగరంగ వైభవంగా వీధి వంట ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆరతులు ఇచ్చి గణపతిని వీడుకోలు పలుకుతారు. చూస్తున్నారు కదండి, భువనగిరిలో బహర్పేటలోని సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ వెరైటీ గణనాథుని సంబంధించి చూస్తే మాత్రం అది కూడా మంత్రముగ్ధులు అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఈ గణనాథునికి ఏర్పాటు చేసినటువంటి కాయిన్స్ని కూడా నిమజ్జనం చేసే రోజు దాదాపుగా అంటే ప్రతి భక్తునికి కూడా ₹1 కానీ ₹2 కానీ ఇవ్వాలనే ఆలోచన రావడం నిజంగా గ్రేట్. అది ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరిలో ఆర్థిక సమస్యలు లేకుండా బిజినెస్లు మంచిగా నడవాలని చెప్పేసి ఆ భక్తులు కూడా మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ గణనాథునికి సంబంధించినటువంటి ₹1 కాయిన్స్ పంచుతున్నారు. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సుమన్ టీవీ తరపున కూడా ఈ యూత్ అసోసియేషన్కి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.